ఏవే సేవలు ప్రసాదించారండి మీకు? మొట్టమొదలు 2002లో ప్రతి సంవత్సరము స్వామివారికి 7 కోట్ల జప సమర్పణ అనేటువంటి సేవను ప్రారంభించడం. ఆ తర్వాత నమో వెంకటేశాయ రథాన్ని ప్రారంభించడం. ఆ తర్వాత 2007లో శ్రీ వెంకటేశ మాసపత్రికను ప్రారంభించడం. ఆ తర్వాత 2011లో భజగోవిందం అనేటువంటి ఒక కార్యక్రమం ప్రారంభించడం. భజగోవిందం అనేది ఓన్లీ సంవత్సరానికి 2 సార్లు. ఈ 7 కోట్ల జప సమర్పణ అనేది 2002 నుంచి నేటికి కూడా జరుగుతుంది. ఇంకా నా లైఫ్ లాంగ్ జరుగుతుందని చెప్పి అది నిర్ణయం తీసుకున్నాను. అంటే ఏం చేస్తారు గురుగారు 7 కోట్ల జప సమర్పణ అంటే? స్వామివారి యొక్క సేవ లభించే క్రమంలో ఒక అద్భుతాలు జరిగాయండి. నాకు స్వామివారు, నేను ఇందాక చెప్పానే, స్వామివారిని పొంది ఆయన యొక్క అంశను అక్కడ స్థిరీకరించడం వలన ఆ క్షేత్రం ఏర్పడుతుందని. అది రహస్యం కావచ్చు, కానీ దానికంటే ముందు ఆ విధంగా ఆయన అక్కడికి తీసుకొచ్చే క్రమం ఏ విధంగా నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నాను. తిరుపతిలో ఆయన శ్రీ వెంకటేశ్వర దివ్య మహామంత్ర స్తూపము నిర్మించిన తర్వాత స్వామివారికి సేవ చేయాలనేటువంటి భావము నా లోపల మితిమీరింది. అదే సమయంలో స్వామివారిని చూడాలని, వారిని పొందండి ఉండలేకపోయాను. నేను విరహవేదనతో కింద పండి పుల్లేవాడిని. మీరు కావాలి అని చెప్పి, మీ సేవ చేయాలని చెప్పి. ఏం చేయాలో తెలియకుండా ఉండేసరికి, ఏం చేయాలో ప్రభు మీరు ఆజ్ఞ ఇవ్వండి అంటే, జపము రాయించు అనే విధంగా ఒక చిన్న భావం కలిగింది నాకు. సరే అని చెప్పి జపం రాయించిన. ఫస్ట్ ఏమనుకుంటే 7 కోట్ల జపాన్ని వ్రాయించాలని చెప్పి అనుకున్నాం. ఆ 7 కోట్ల జపము మొదలుపెట్టక పూర్వమే 7 కోట్ల జపం అంటే 7 నెలల్లో అయిపోతుంది. నేను అప్పుడు 7 నెలల్లో 7 కోట్ల వారికి 7 కోట్ల జపాన్ని సమర్పించాలని చెప్పి నా సంకల్పం. ఆ పుస్తకము రాకముందే ఒక 7 నెలల్లో సేవ అయిపోతే ఎట్లా, నా ఇంత పెద్ద స్వామికి 7 నెలలు అయిపోతే తర్వాత ఏం చేయాలి అని చెప్పి అనుకున్నాను. అప్పుడే వెంటనే మొత్తము స్వామివారికి ఎక్కువ రోజులు సేవ చేయాలనేటువంటి భావం కలిగింది. అదే సమయంలో స్వామివారు ఒక సంకల్పం తీసుకోమన్నాడు. ఆ సంకల్పంలో స్వామివారికి బొట్టు పెట్టే కార్యక్రమం తీసుకోమన్నాడు. నేను స్వామివారికి బొట్టు పెట్టే సంకల్పాన్ని సేవ పరంగా తీసుకోవాలి. ఆయన బొట్టులో 3 ఒకట్లే ఉంటాయని చెప్పి భావించాను. నా ఇంజనీరింగ్ మైండ్తో నేను అట్లే అనుకున్నా. మీ బొట్టులో 3 ఒకట్లు ఉంటాయి, అందుకని 111 కోట్ల జపాన్ని సమర్పించి ఆ జప పుణ్యంతో మీకు బొట్టు పెట్టాలనుకున్నా. అట్లా అది చిన్నగా ఉండకూడదు, చాలా కఠినంగా ఉండాలి. అందుకని ప్రతి సంవత్సరము 7 కోట్ల జపము. ఆ 7 కోట్ల జపంలో 70,000 మంది భక్తులు భాగస్వాములు కావాలి. అట్లా 16 సంవత్సరాలు చేయాలి. 2002 నుంచి 2018 వరకు 16 సంవత్సరాలు. ప్రతి సంవత్సరము 7 కోట్ల చొప్పున. ఆ 7 కోట్ల జపంలో 70,000 మంది భక్తులు భాగస్వాములు కావాలి. ఈ విధంగా సేవ చేసి ఆ జపం పుణ్యంతో మీకు బొట్టు పెట్టి నేను తరించాలని చెప్పి అనుకున్నా. ఆ తర్వాత వెంటనే అంతకే నా మనసు సంతోషపడలే. వెంటనే ఒక ఆలోచన వచ్చేసింది. ప్రభు బొట్టు పెట్టి నేను ఊరుకోను, మిమ్మల్ని తృప్తిపరుస్తాను సేవ చేసి, బొట్టు పెట్టి మా ఇంటికి ఆహ్వానిస్తాను, మా ఇంటికి వస్తారా అని. వెంటనే స్వామివారు ఓకే అన్నాడు. కానీ ఒక కండిషన్ పెట్టిండు. నీవు 1 కంటే ఎక్కువ తప్పులు చేయకపోతే ఈ 16 సంవత్సరాల లోపల నేను మీ ఇంటికి వస్తాను అన్నాడు. వెంటనే నేను స్టన్ అయిపోయినాను. నేను ఏం చేయాలో అర్థం కాలేదు. అసలు వెంకటేశ్వర స్వామి మా ఇంటికి వస్తాను అనేటువంటి విషయము, నేను వెంకటేశ్వర స్వామి రావడానికి సేవ చేస్తున్న విషయం తెలిస్తే అందరు నవ్వుకుంటారని చెప్పి భావం ఏర్పడ్డది. అందుకని ఎవరికి చెప్పలేదు, ఈవెన్ నా భార్య కూడా చెప్పలేదు. స్వామివారికి సేవ చేయాలి, బొట్టు పెట్టాలి అనేటువంటివి మాత్రమే నేను చెప్పాను తప్ప ఇంకా వేరేం చెప్పలేదు. మా వెంకటేశ్వర మహామంత్ర పీఠము తరఫున ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. నేను మాత్రం ఒక అజ్ఞాత వ్యక్తిగా లోపల ఉంటాను, అంటే వెనుక ఉంటాను తప్ప నా పేరుతోటి ఎలాంటి కార్యక్రమాలు ఉండవు. ఇప్పటికి కూడా నేను నా పేరుతో ఎలాంటి కార్యక్రమాలు ఉండవు. మాకేం అడ్వర్టైజ్మెంట్ చేసుకో. ఈ మొత్తం సేవ నా ఓన్ అమౌంట్, అంటే స్వామివారి మాకు ప్రసాదించిన ధనంతోనే జరగాలి. ఎవరి దగ్గర డొనేషన్లు తీసుకోము. వాళ్ళు సంతోషంగా ఇస్తే తప్ప మేము అడగము. ఈ 2 నియమాలతోటి ఈ సేవను ప్రారంభించామండి. మా వెంకటేశ్వర మహామంత్ర పీఠం లోగో కూడా అదే. తిరుమల ఆనంద నిలయంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వరుడికి 111 కోట్లు జప సమర్పించి ఆ ఫలితంగా స్వామివారికి బొట్టు పెట్టాలి. అంతే ఉంటుంది లోగో.
కానీ బొట్టు పెట్టి ఆహ్వానించాలనేది నాకు ఆ శ్రీ వెంకటేశ్వరునికి మాత్రమే తెలుసు. ఆ విధంగా నేను నా మొత్తం సేవలో ఒక్క తప్పు లేకుండా అటు భగవంతుణ్ణి ఇటు భక్తుణ్ణి సేవించదలిచాను. అప్పటి నుంచి సేవిస్తున్నాను. ఇద్దరికి ఏ తప్పు నాకు వీలైనంత వరకు ఏ తప్పు జరగకుండా సేవ చేసుకుంటా మొదలుపెట్టేసిన. కానీ మొదటి 7 కోట్లు పుస్తకాలు ఒక 2 నెలలు అయిపోగానే జనాలు జప పుస్తకం కోసము ఉచితంగా ఇస్తున్నాం కాబట్టి పరిగెత్తుకుంటూ వచ్చారు. కొన్ని వేల మంది వచ్చిండ్రు మా ఆఫీస్కి వచ్చి నాకు కావాలి అని అడిగారు. ఒకటి కంటే ఎక్కువ జప పుస్తకాలు రాయడం జరిగింది. కాబట్టి నాకు అప్పుడే ఏం ఏర్పడదంటే ఒకళ్ళు నేను 70,300 జప పుస్తకాలు ప్రింట్ చేయించిన. ఆ 70,300 జప పుస్తకాలు నంబరింగ్ వేయించిన, ఎందుకంటే ఒక్కటి కూడా తప్పుపోకూడదని. కానీ ఒకటి కంటే ఎక్కువ రాసిన వలన సంఖ్య మాత్రం దాదాపు 10 కోట్ల వరకు పూర్తవుతుంది. ఇక భక్తుల సంఖ్య మాత్రం తగ్గుతుంది. ఏం చేయాలో తెలియలేదు. వెంటనే స్వామివారి ముందు మోకరిల్లి, ప్రభు ఈ విధంగా పరిస్థితి, నేను ఓడిపోతున్నాను, నన్ను మీరు ఒకటి కంటే ఎక్కువ ఒకటే తప్పుకొని మీరు అవకాశం ఇచ్చిండ్రు, ఒక తప్పు అయిపోతుంది, ఇప్పుడు నేను ఇక గెలవలేను అని చెప్పేసిన. అంతే, అంటే ఇక దుఃఖిస్తున్నా అంతే, ఇక కళ్ళకుంటే నీళ్ళు కారుతున్నాయి అంతే. అది వెంటనే స్వామివారు, నువ్వు బాధపడకు, తిరుపతిలో నిర్మించినటువంటి వెంకటేశ్వర దివ్య మహామంత్ర స్తూపం ఉన్నది కదా, దాన్ని ఒక బ్రాస్ రిప్లికా తయారు చేయి, నమో వెంకటేశ అని పేరు పెట్టి హైదరాబాద్ నుంచి తిరుపతి దాకా జప సమర్పణ కంటే ఒక 20 రోజుల ముందు ప్రారంభించి రథయాత్ర చేయమన్నాడు. హైదరాబాద్ నుంచి తిరుపతి వరకు 25 రోజులు మార్నింగ్ అండ్ ఈవినింగ్ రకరకాల వీధులలో కోరిన భక్తుల ఇంటికి వెళ్ళి వాళ్ళతోటి ఓం నమో వెంకటేశ అని రాయించుకొని ఆ రథానికి అన్ని చుట్టూ శంకులు పెట్టేవాళ్ళం, దాంట్లో సమర్పించుకుంటూ తిరుపతి దాకా వెళ్ళేవాళ్ళం. ఈ విధంగా ప్రతి సంవత్సరము 70,000 కంటే పైన భక్తులు అందులో భాగస్వాములు అయ్యే విధంగా ఆ నమో వెంకటేశాయ రథం చేయగలిగింది. ఆ నమో వెంకటేశాయ రథము నిర్మాణంలో కూడా నేను ఎన్నో అనుభూతులు చూసిన. నిజంగా చెప్పాలంటే నేను చేస్తున్నటువంటి ప్రతి పనికి కర్త కర్మ క్రియ నా ప్రభే. నేను కేవలం ఆయన సేవకుణ్ణి. ఆయన నన్ను ఒక పనిముట్టులాగా ఎన్నుకొని ఇలాంటి సేవలన్నీ చేయిస్తున్నాడు.